హైదరాబాద్లోని మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై ఆసక్తి ప్రదర్శిస్తోంది. మూసీ రివర్ ఫ్రంట్ వెంబడి పెద్ద ఎత్తున టౌన్షిప్ను ప్రతిపాదించడంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పెనుమార్పునకు సిద్ధమవుతోంది. రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ సమీపంలో అనేక వందల ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు. దీనికి ఆమోదం లభిస్తే ఇటీవలి సంవత్సరాల్లో నగరం చూసిన అత్యంత ప్రభావవంతమైన రియల్ ఎస్టేట్ పరిణామాల్లో ఇది ఒకటి అవుతుందని అంచనా. ఎంబార్ ఇప్పటికే ఫ్యూచర్ సిటీ ఈవెంట్లో ఒక స్టాల్ను ఏర్పాటు చేసింది. ఇక్కడ ప్రారంభ విజువల్స్, కాన్సెప్ట్ డిజైన్లను ప్రదర్శించారు. ప్రతిపాదనకు ఇంకా తుది ఆమోదం లభించినప్పటికీ ఇది చక్కని ప్లాన్ అని పలువురు పేర్కొంటున్నారు. రాబోయే 5 నుంచి 8 నెలల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎంఆర్ గ్రూప్ దుబాయ్ ప్రభుత్వం సొంత సంస్థ. ఈ కంపెనీకి హైదరాబాద్తో సుదీర్ఘ సంబంధం ఉంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, నోవాటెల్లలో ఎంఆర్ కీలక వాటాలను కలిగి ఉంది. గచ్చిబౌలిలోని ఎంఆర్ బౌల్డర్ హిల్స్ ప్రాజెక్టును కూడా ఈ కంపెనీ కలిగి ఉంది. దాని భాగస్వామి ఎంజీఎఫ్తో వివాదాలు, పెండింగ్లో ఉన్న చట్టపరమైన కేసుల కారణంగా బౌల్డర్ హిల్స్ సంవత్సరాలుగా నిలిచిపోయింది. ఇటీవలి పరిణామాలు ఈ దీర్ఘకాలిక సమస్యలు చివరకు పరిష్కారం వైపు కదులుతాయని సూచిస్తున్నాయి. అలా జరిగితే బౌల్డర్ హిల్స్ కూడా కొత్త టౌన్షిప్ ప్రతిపాదనతో పాటు పునఃప్రారంభమయ్యే అవకాశముంది.